ఒక ఇంట్లో వ్యవహారం, కమాండ్ కంట్రోల్లో వ్యవహారం తప్ప ఈ మధ్యకాలంలో మేము క్లోజ్గా చూస్తూ ఉన్నాం. ఎన్నడూ కూడా సెక్రటేరియట్కి వచ్చి ఎటువంటి సెక్రటేరియట్ అది, నేను కూడా చాలా సందర్భంలో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో సెక్రటేరియట్కి పోతే అందులో పోగానే ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ వస్తాయి. అటువంటి అంటే ఇక్కడ పాలన అనేది వదిలేసి ఇక వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు ఆ దిశగా పాలన సాగుతూ ఉన్నది. అందుకనే ఈ గ్రామ సభలు ఏ రకంగా అటర్ ఫ్లాప్ అవుతున్నాయి అనడానికి నా దగ్గర ఇవన్నీ కూడా ఏ గ్రామంలో ప్రజలు ఏ రకంగా నిలదీసిండ్లు అనేది పెద్ద గ్రామాల వారీగా ఏ గ్రామంలో ప్రజలు కోడిగుడ్లు విసిరేసిళ్ళు, మంత్రులను నిలదీస్తూ ఉన్నారు అనేదానికి నిదర్శనం. ఇదేది మా పొలిటికల్ స్టేట్మెంట్ కాదు. ఇదేది ఇక్కడ ఒక పేపర్లో ప్రజలు నిలదీస్తున్నటువంటి ఫోటోలు. వాస్తవాలు ఈ రకంగా ఉంటే మాకు అర్థం కాదు. ఈ ఆన్గోయింగ్ స్కీమ్స్, రైతు బంధు గతంలో మేము ఇచ్చినటువంటి కార్యక్రమం, వీటికి పైలట్ ప్రాజెక్ట్ ఏందండి? అనేక సందర్భాల్లో సజావుగా అమలైనటువంటి స్కీమ్ విషయంలో పైలట్ ప్రాజెక్ట్ అంటే ఇది ఓన్లీ కాలయాపన చేసేటువంటి దుర్మార్గం లేదా ఎగ్గొట్టేటువంటి దుర్మార్గం తప్ప ఇంకొకటి కాదు. అందుకనే వైఫల్యాలు ఈ రకంగా కొట్టొచ్చినట్టు కనబడతా ఉంటే దావోస్కు పోయినాం, 1,82,000 కోట్ల పైగా పెట్టుబడులు వచ్చేసినాయి, 3 పూలు 6 కాయలు చేసినాం అని భ్రమలలో ప్రజల్ని ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈయన ఊహల పల్లకిలో ఊరేగుతూ అందరినీ ఆ రకంగా ఊరేగమన్నట్టున్నది. కేసీఆర్ గారి పాలన అంటే సమస్యల పరిష్కారం, రేవంత్ రెడ్డి పాలన అంటే ప్రమాణాలు పలాయనాలు. కేసీఆర్ గారి పాలన సమస్యల పరిష్కారానికి నిలువెత్తు సాక్ష్యం. కేసీఆర్ గారిది సుస్థిర పాలన అయితే రేవంత్ రెడ్డిది అస్థిర పాలన. ఇలా కేసీఆర్ గారి పాలన 10 సంవత్సరాలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆత్మవిశ్వాసంతో గుండెల మీద చేయి వేసుకొని మా జీవితానికి భరోసా ఈ ప్రభుత్వం అనేటువంటి సంతృప్తితో సంతోషంగా బతికితే ఇవాళ ఏ వర్గం వాళ్ళు ఏ క్షణాన ఆత్మహత్యలు చేసుకుంటారు అనేటువంటి విశ్వాసరహితమైనటువంటి స్థితి. అందుకనే ఈ ఉత్తర కుమార ప్రగల్భాలు మాని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టండి. కేసీఆర్ నాయకత్వం కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ అన్ని రంగాల్లో గొప్పగా ఉండాలనేదే మా ఆకాంక్ష. తెలంగాణ నిజంగా బాగుపడితే సంతోషించేటువంటి మొదటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆ వరుసలో మేమందరం ఉంటాం. కారణం తెలంగాణ రాష్ట్రం రావాలి, సాధించబడ్డ తెలంగాణ బంగారు తెలంగాణగా తన ప్రస్థానాన్ని కొనసాగించాలి అనేది ఆకాంక్షించి పరితపించి ప్రతిక్షణం ఆశతో బతికేటువంటి వాళ్ళం అయినటువంటి మేము తెలంగాణ శ్రేయస్సును కోరుతాం. అయితే శ్రేయస్సు అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తామని చెబుతూనే వాస్తవానికి ఎక్కడికక్కడ భస్మీపటలం చేస్తున్నటువంటి మీ దుర్మార్గాన్ని మాత్రం ఎండగడతాం. ఇవాళ మేము పిలుపివ్వకముందే మేము ఇంకా ప్రభుత్వాన్ని కొంత సంయమనంతో గమనిస్తూనే ఉంటే మాకంటే ఎక్కువ ప్రజలు ఆక్రోషంతో స్పందిస్తూ ఉన్నారు. ఇవాళ ఎవరండి, ఏ పార్టీ వాళ్ళు? మీరు ఇక్కడ గ్రామ సభలలో జరిగేటువంటి తీరునైతే నిష్పాక్షంగా గమనించేటువంటి పాత్రికేయ పెద్దలుగా మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేదు. ప్రజలు స్వచ్ఛందంగా మీరు మాకు హామీలు ఇచ్చిండ్లు, అమలు కావడం లేదు, మళ్ళీ మాయమాటలు టకుటమార గోకర్ణ గజకర్ణ విద్యలతో ఇంకా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మాటల మీద చేతల మీద విశ్వాసం సన్నగిల్లినటువంటి ప్రజలు వాళ్ళుగా బయటకు వచ్చి
నిలదీస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, ఇది ప్రజా ప్రతిఘటనకు నిదర్శనమైనటువంటి సంకేతాలు కాబట్టి ఇప్పటికైనా సవరించుకొని ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకొని తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండే విధంగా మీ వ్యవహార శైలి, మీ పాలన సాగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం.